జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు. ఏంటా నసుగుడు? ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. నీకు ఒక్కటేనే వచ్చు. ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువుకోలేదు. మీ అంత బుర్ర కూడా నాకు లేదు. ఏదో బైక్ స్టాండ్ లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, అయిపోయి టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదా? చచ్చా, ఊరుకోరా. అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది. కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ ఆ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 degrees లో ఉందిరా జ్వరం. చూడండి. చంటి, అమృతం నేను ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లవాడికి నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని, నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళలాగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుల కటింగ్లు అదేబా. ఏంటి రన్నింగ్ కామెంటరీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? 32 చోట్ల టచ్ చేసావు. హాయ్ అంజలి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను బావా, నువ్వెలా ఉన్నావు? ఈ బంగారం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు, అవతల వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉండనివాడు. ఇంకా దొంగతనాలు, రౌడీయిజం చేస్తూనే ఉన్నావా? నో, మొత్తం మనిషి. నిజమా? ప్రొఫెషనల్ కిల్లర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. ఎవరిచ్చారు ప్రమోషన్? నాకు ఒక్కడేవాడేమిటి, నేనే తీసుకున్నాను. అయ్యో, ఈ కథ ఏంటి? నీకోసమే. ఒంటరిగా ఉంటున్నావు కదా, నిన్నెవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాటన్నా వాడికి నేను సమాధానం చెప్పను. ఈ కత్తి సమాధానం చెప్తుంది. అంజలి, ఆఫీస్కి వెళ్ళటాను రెడీయా? చిన్న, ఈయన మా బావ బంగారు. నమస్తే సార్. నమస్తే. టిఫిన్ తిన్నావా? లేదు చిన్న, ఆకలేట్లేదు. ఏ ఒంట్లో బాలేదా? తినాలనిపించట్లేదు, ప్లీజ్. పొద్దునే ఏదో తినాలమ్మా, కనీసం 2 బ్రెడ్ ముక్కలైనా. నువ్వెప్పుడు అంతే చిన్న, నా మాట వినిపించుకోవు. థ్యాంక్స్ అండి. కొంచెం తినాలమ్మా. వీడేంటి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితో జామ రాస్తున్నాడు? వీరితో కొద్ది జాగ్రత్త. లేట్ అయిపోయింది, బయలుదేరుందా? ఓకే బా, సాయంత్రం కలుస్తాం. అరే, అంజలి బావేంట్రా రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు. చూడడానికి జోకర్ లో ఉన్నాడు. అన్నా వస్తున్నాడు, వస్తున్నాడు చూడు, చూడు.
నమస్కారం అన్న. ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. ఏయ్, నేనే పెద్ద దొంగని, పైగా ప్రొఫెషనల్ కిల్లర్ని, నాకే మస్తు కొడతారా? అన్న ఏమనుకోవద్దు, నువ్వు నెంబర్ 1 దొంగ కదా, మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఎలా దొరుకుతాను? మారువేషంలో ఉంటాను కదా. మరునాశమా? మీరందరూ ఒకసారి అటు తిరగండి. ఓకే తిరగండి. ఆడేం చేస్తున్నాడో మనకు తెలియదు అనుకున్నాడు యాదవ్వ. ఆయన గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ. ఇప్పుడు ఇటు తిరగండి. అయ్యో అయ్యో, ఏమంటే ఇక్కడ బంగారం ఒక ఎదురు ఉన్నాయండి. ఏంటండి ఏమండి? అరే నువ్వు చూసావా? లేదే. నువ్వు ఏమండి బంగారం కనిపెట్టాడండి. నేనే బంగారాన్ని. చూసారా కనిపెట్టలేకపోయారు? మీరా? అబ్బా, మీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా? ఇంత టాలెంట్ ఉన్న నన్ను, నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు. ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి? వెరీ సింపుల్. ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది. నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు. అంతే, ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి భూప గుయ్యమనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమానపడ్డటా లేదా? I love you. ఐటు. I love you. ఐటు. ఎర్రి పప్ప. బావా టిఫిన్ చదువుకానిరా. నేను స్నానం చేస్తున్నాను. సరే నువ్వు స్నానం చేసిరా, ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. హలో. బంగారం గారు వాటర్ ఏమంటారా? పర్సల్ ఓకే ఓకే. చిన్న అంజలి రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను, కొంచెం తీసుకొస్తావా? సింగపూర్ ఫోన్ చేయాలి ప్లీజ్. నేనేం కావాలని రాలేదు, ఫోన్ తెమ్మని మీ బాబాయ్ పంపాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను కదా. నువ్వు చేసుకో, నేను వెయిట్ చేస్తానుగా. వద్దు, తొందర తీసుకుని వెళ్ళిపో. నా కోపం వస్తుంది, అలా చూడొద్దు. అయితే కళ్ళు మూసుకో. పో. పాటికి చిన్నగండి అంజలి అని కొట్టుంటది. ఎందుకు సార్? ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా? ఏంటి ఏడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు. థ్యాంక్స్ అన్నయ్య. అని చెప్పింది నేను, నాకు తగ్గ చెప్తాడండి. ఏంటి? నేను కదా అక్కడ. మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానే. తప్పకుండా షూర్. ఎక్కడో ఏదో తేడా జరిగింది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.